గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడతలో 1683 గ్రామ పంచాయతీల్లో 555 సర్పంచ్ స్థానాలకు 4000 నామినేషన్ల దరఖాస్తులు వచ్చాయి. అలాగే 4952 వార్డు స్థానాలకు గాను 12227 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండవ విడతలో 564 పంచాయతీ స్థానాలు 4928 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో నామినేషన్లు వేసేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటి వరకు మొదటి విడతగా గ్రామ పంచాయతీ నామినేషన్లు పూర్తి చేసిన అధికారులు ఇవాళ రెండో విడత కూడా ప్రారంభించారు. ఈ రెండు విడతల గ్రామాల వారిగా 4 క్లస్టర్లను ఏర్పాటు చేసి గ్రామాల వారిగా నామినేషన్లు స్వీకరణ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ మాత్రం నామినేషన్ల స్వీకరణ మాత్రం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే వారిని మాత్రం స్వీకరించే పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొదటి విడతలో 5550 గ్రామాలకు గాను 4928 వార్డులకు గాను 12227 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ దాఖలు చేసిన వాటికి స్క్రూటినీ మాత్రం కొనసాగుతూనే ఉంది. రెండో విడత ఎన్నికలకు మాత్రం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నామినేషన్లు వేసేవారిని మాత్రం స్వీకరించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఇప్పుడు వరంగల్ జిల్లాలోని మచ్చాపూర్ వద్ద ఉన్నాం. మచ్చాపురం వద్ద రెండో విడతలో మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 6 జిల్లాలలో కూడా మొత్తం 565 గ్రామ పంచాయతీలకు గాను 4928 వార్డులకు గాను ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నామినేషన్లు దరఖాస్తు చేసుకునే వారికి వచ్చే మాత్రం క్లస్టర్ల వారిగా కూడా గ్రామాల వారిగా ఒక్కొక్క గ్రామానికి 4 ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. హన్మకొండలో మాత్రం 5 మండలాలలో 73 సర్పంచ్ గ్రామాలకు 694 వార్డు సభ్యులను ఈ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. వరంగల్లో 4 మండలాలలో 117 సర్పంచ్ గ్రామాలకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ 1000 వార్డులకు కూడా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేశారు. మైబాదులు మండలాలలో ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలోని ఉన్న మండలాలకు 158 సర్పంచ్ స్థానాలకు 1360 వార్డు సభ్యులకు కూడా ఈ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. జనగామలో 4 మండలాలకు 158 సర్పంచులు 1360 వార్డులుగాను, ములుగు జిల్లాలో పూర్తిగా ఏజెన్సీ గ్రామం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో కూడా 3 మండలాలలో 52 మంది సర్పంచులకు ఈ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఈ 462 వార్డు సభ్యులకు గాను భూపాలపల్లి మండలంలో 4 మండలాలలో 85 సర్పంచులకు 694 వార్డు సభ్యులకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడ 5వ తారీఖు వరకు ఇక్కడ పూర్తి చేసిన తర్వాత మళ్ళా 3వ విడత కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు నామినేషన్లు వేసిన వాళ్ళ ప్రక్రియ మాత్రం స్క్రూటినీ కొనసాగుతుండగా మరోవైపు నామినేషన్ల స్వీకరణ సాగుతుంది. ఈ స్వీకరణ పూర్తిగా అయిన తర్వాత ఒక్కొక్క అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. గ్రామాలలో మాత్రం ప్రచారం ఒకవైపు పర్వం కొనసాగుతుండగా మరోవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు కూడా ఈ నామినేషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు కూడా సేకరించి వాటిని స్క్రూటినీ కొనసాగించిన తర్వాత వీళ్ళ గుర్తులు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా అధికారులు మాత్రం ఈ నామినేషన్ల పత్రాలను పరిశీలన చేస్తున్నారు. ఈ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేసి ఈ సజావుగా నిర్వహించేందుకు మాత్రం అధికార యంత్రాంగం అంతా సిద్ధమైనట్టు ఉంటుంది. వీడియో రాజుతో అశోక్ న్యూస్ వరంగల్.